మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. సో ఈ ఉగాదికి మన స్టూడియోలో చిన్న చిన్న పిల్లలు వచ్చారు. ఆ చిన్న చిన్న బుడతలు మనతో కాసేపు ముచ్చట్లు పెట్టి ఆడుతూ పాడుతూ అండ్ లాస్ట్గా మనందరి కోసం ఉగాది పచ్చడి చేసి తినిపిస్తారంట. సో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో చూసి వాళ్ళతో పాటు నేను కూడా ఈరోజు ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. So let's welcome them. పిల్లలు అయితే వచ్చేసారు. ఒక్కసారి వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఏ స్కూల్ నుంచి వచ్చారో తెలుసుకుందాం. హాయ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ అద్విక్. ఏ స్కూల్? బిల్డింగ్ బిల్డింగ్ బ్లాక్స్. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఓకే. పేరేంటి? అఖిలా దందన. అఖిలా దందన్ స్కూల్ పోతున్నావా? నీ పేరేంటి? తనిషా. తనీషా. మీరిద్దరు ట్విన్సా? అక్క ఎవరు, చెల్లెవరు? అక్క. నువ్వు అక్క. నీ పేరు తనీషా. నీ పేరు? తనిష్కా. తనిష్క. ఏ స్కూల్? లెక్కజి. ఎల్కేజీ స్టూడెంటా? ఏ స్కూల్ పోతున్నావు? సెయింట్ మేరీ హై స్కూలా? నీ పేరేంటి? నంద. సునంద. సునంద ఏ క్లాస్? ఫోర్త్. ఏ స్కూల్? శ్రీ చైతన్య టెక్నికల్ స్కూల్. ఎగ్జామ్స్ అయిపోయినాయా? అయిపోయినాయా? హాలిడేస్ ఇచ్చారా? ఇవ్వలేదా? ఓకే. పేరేంటి? సుదీక్ష. సుదీక్ష. సుదీక్ష ఏ క్లాస్? 8th క్లాస్. 8th క్లాస్. ఏ స్కూల్? సెయింట్ మేరీ స్కూల్. సరే, ఇంకా 2 yearsలో 10th. 10th. ఓకే. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ శివ సాయి మైక్. శివ సాయి మయూక. చాలా 3 పేర్లు. సరిపోతే ఏమని పిలుస్తారు ఇంట్లో? మైక. మయూక అంటారా? ఏ క్లాస్ మయూక? 4th. 4th అయిపోయిందా? 4thకి వెళ్తున్నావా? అయిపోయింది. 4th అయిపోయిందా? ఏ స్కూల్? సెయింట్ మేరీ. సెయింట్ మేరీస్. ఇద్దరు ఒకటే స్కూల్. ఓకే. నీ పేరు? ప్రియదర్శిని. ప్రియదర్శిని. ఏ క్లాస్? 6. ఇప్పుడు 6th ఎగ్జామ్స్ రాస్తున్నావు. సేమ్ సెయింట్ మేరీస్. నీ పేరేంటి? రామకాచిక. ఏ స్కూల్? బిల్డింగ్ బ్లాక్స్. ఏ క్లాస్? యూకేజీ. వాట్స్ యువర్ నేమ్? శర్వన్. ఏ క్లాస్? 3rd క్లాస్. ఏ స్కూల్ శర్వన్? శివశివాని హై స్కూల్. శ్రీ గురు సాయి చరణ్. శ్రీ గురు సాయి చరణ్. సాయి చరణ్. ఏ క్లాస్? 6th. ఏ స్కూల్? శ్రీ చైతన్య. శ్రీ చైతన్య స్కూల్. హ్యాపీ ఉగాది. స్కూల్లో కూడా ఇలాగే అరుస్తారా? టీచర్స్ ఏమన్నారా? ఎందుకంటే అంటారు. ఏమంటారు? తిడతారు. ఏమని తిడతారు? ఏమని తిడతారు? ఎందుకు అరుస్తున్నారు? మీరేం సమాధానం చెప్తారు? మీ టీచర్ చూస్తుంది ఇది. ఓకే. సో నేను మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతా. ఈరోజు మనకి ఏం ఫెస్టివల్? ఉగాది. సో మరి ఈ ఉగాది అంటే ఏంటి? ఉగాది అంటే ఏం ఫెస్టివల్? వెరీ గుడ్. తెలుగు న్యూ ఇయర్ ఫెస్టివల్. రైట్. సో మనకి ఈ తెలుగు న్యూ ఇయర్, మీకు అందరికీ తెలుగు వచ్చా? ఎన్ని మార్క్స్ వస్తాయి తెలుగులో? తెలుగులో ఎన్ని మార్క్స్ వస్తాయి? అర్రే 50/50 అంట. సో అందరికీ తెలుగు వచ్చు. ఓకే. సో మనకి తెలుగు నెలలు తెలుసా? ఏ నెలలో ఉగాది ఫెస్టివల్ వస్తుంది? అర్రే సూపర్. చైత్రం. రైట్. ఇందాక ఋతువులు చెప్తా అన్నావు. పాటలు వచ్చా? ఒక పాట పాడవా?
Nada. Tin. 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 అంతేనా ఇంకేమన్నా పాటలు వచ్చా? అంతేనా? ఇంకో క్వశ్చన్, మనకి వెళ్ళిపోయిన తెలుగు ఇయర్ నేమ్ ఏంటి? అంటే మరి మనం ఉగాది కాదు నాన్న, మనము ఇప్పుడు 2023 నుంచి 2024కి వచ్చాము, మరి అట్లా తెలుగులో కూడా పేర్లు ఉంటాయి కదా, మరి మనం ఏ ఇయర్ వెళ్ళిపోయింది, ఏ ఇయర్ వచ్చింది? నేను చెప్తున్నాను, నేను చెప్తా, నేను పాస్, మీరు అందరూ అవుట్. ఓకేనా? విల్ యూ అగ్రీ? విల్ యూ అగ్రీ? వెరీ గుడ్. మనకి వెళ్ళిపోయింది శుభకృత్ నామ సంవత్సరం. ఇప్పుడు మనం తెలుగు న్యూ ఇయర్లో మనం వస్తుంది క్రోధి నామ సంవత్సరం. ఏ తెలుగు ఇయర్ ఇప్పుడు? ఓకే. మయూక, మీ ఇంట్లో ఉగాది రోజు ఏం స్పెషల్స్ ఉంటాయి? లేవగానే మ్మ్. తోరణాలు తోరణాలా? మ్మ్. తర్వాత ఇంట్లో వాళ్ళు ఎట్లయినా దర్శనం చేస్తారు కదా చేసుకుంటారు. ఆ. అది ఎట్లనే చేస్తారు. తర్వాత ఉగాది పని అమ్మ చేస్తుంది. అమ్మమ్మ చేసిద్దా? ఓకే. తర్వాత తాతయ్య నేను పూజ చేస్తా. అంతే, హ్యాపీగా తెలుగు న్యూ ఇయర్ ఎంజాయ్ చేస్తావు, అంతేనా? తనిష్క ఎగ్జామ్స్ అయిపోయాయా? అయిపోయాయా? సో మీరిద్దరు ట్విన్స్ కాబట్టి సేమ్ వేసుకున్నారా? సేమేనా? మీకు రైమ్స్ వచ్చా తెలుగులో? ఏది ఒక రైమ్ చెప్తావా? ఒక రైమ్ చెప్పండి, ఇద్దరు కలిసి చెప్పండి. ఒక రాజు ఉంది. మ్మ్. రాజుకి 6 కొడుకులు. కొడుకుకి మామిడి చెట్టు. ఏంటంటే ఒక కొడుక్కి మామిడి చెట్టు. మామిడి చెట్టా? చెట్టు అంటే మ్యాంగో తీసి పుల్లగా. అంతేనా? ఇంకేం లేదా స్టోరీ? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మ్మ్? మీ మమ్మీ పేరేంటి? అనుష. మీ డాడీ పేరేంటి? శ్యామ్ కుమార్. శ్యామ్ కుమార్. అనుష. తెలుగు రైమ్స్ వచ్చా? నువ్వు ఫస్ట్ క్లాస్ కదా, రైమ్స్ వచ్చా? రావా? చిట్టి చిలకమ్మ వచ్చా? ఏమొచ్చు? ఏమొచ్చు ఇంకా నాకు వచ్చు. నీకు వచ్చా? ఏమొచ్చు? డోనేట్ పాపా. ఆ, Eating the girl, no papa. ఆ. Getting this, no papa. When what? ఓ, అర్థమైందా? ఏం రైమ్ చెప్పాడు? Johnny, yes, papa. Eating sugar, no papa. Telling lies, no papa. Open your mouth. కార్తీక, ఋతువులు వచ్చా నీకు? ఏ ఋతువులో వస్తుంది మనకి ఉగాది? సునందా? వసంత ఋతువు. వసంత ఋతువా, శిశిర ఋతువా? వసంత ఋతువు. వసంత ఋతువా? మరి వసంత ఋతువు అంటే మనకి ఎలా ఉంటది వాతావరణం? ఎండగా ఉంటుంది. ఇంకా వేడిగా ఉంటుంది. ఇంకా ఉడకపోస్తూ బాగా వేడి. అంతేనా? ఇంకా డిఫరెంట్ ఏం కనిపించలేదా మీకు? చెట్టు ఆకులు రాలుతాయి. రాలిపోయాయా, రాలుతాయా? రాలి కొత్త చిగురు వస్తుందా? సమ్మర్ హాలిడేస్. సో అందుకే వెయిట్ చేస్తున్నావా సమ్మర్ హాలిడేస్ కి? ఏం ప్లాన్ చేసావు సమ్మర్ హాలిడేస్ కి? హైదరాబాద్ వెళ్ళిపోతావా? సో ఏం పేరు? సుదీక్ష ఈగర్లీ సమ్మర్ హాలిడేస్ కోసం వెయిటింగ్ కదా. తెలుగు నెలలు ఎన్ని? ఏంటి అవి?
నేను తెలుగు అడిగా, ఇంగ్లీష్ అడగలే. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి ఏ మాసంలో వస్తుంది ఉగాది? తర్వాత 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 3 అయినాయి, 12 కదా. ఆషాఢం, పుష్యం, వెరీ గుడ్. మైకా ఒక పొడుపు కథ చెప్తావా మా కోసం? ఏంటో ఏంటి ఆన్సర్? ఆన్సర్ ఏంటి? ఎవరికి తెలీదా? ఓకే, మైక్ ఆన్సర్ చెప్పు. తేనె పట్టు. అవును, తనిషా తనిష్క మీ ఇద్దరికి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ వచ్చి ఉంటాయి కదా, చెప్తారా? ఎన్ని ఇయర్స్ మీకు? 5 ఇయర్సా? స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ చెప్తారా? ఎలా చెప్తారు? ఇద్దరు కలిసి చెప్తారా? ఒకరు అడిగితే ఒకరు చెప్తారా? ఒకరు చెప్తారా? ఎవరు అడుగుతారు? నువ్వు అడుగుతావా? ఓకే, అక్క చెప్పిద్దా? అఖిల దందన్, ఒక రైమ్ చెప్పావా? ఏమేం చెప్తావు? గట్టి చెప్పాలి, చెప్పు. చిలక అమ్మ కొట్టిద్దా, తోటకెళ్ళవా, బడ్డు చెట్టవా, కూట్లు పెట్టవా, అంతేనా? నువ్వు స్కూల్కి వెళ్ళట్లే అన్నావు, నీకు రైమ్స్ ఎట్లా వచ్చినాయి? అఖిల దందన్, నీకు రైమ్స్ ఎట్లా వచ్చు? మమ్మీ చెప్పిందా? శర్వ, నీకు తెలుగు పద్యాలు వచ్చా? ఒక పద్యం చెప్పు. సురీక్ష, ఉగాది అంటే ఏంటి? తెలుగు నామ సంవత్సరం. ఓకే, మనం ఇప్పుడు ఏ ఇయర్కి ఎంటర్ అవుతున్నాం? నేమ్ ఏంటి? క్రోధి నామ సంవత్సరం. ఓకే, తెలుగు మాసాలు ఉన్నాయి కదా, ఏ మాసంలో మనకి ఉగాది ఫెస్టివల్ వస్తుంది? చైత్ర మాసంలో వస్తుందా? సో ఇప్పుడు అద్విక్, తనిషా, తనిష్క ముగ్గురు కలిసి చిట్టి చిలకమ్మ చెప్తారా? చెప్తావా అద్విక్? చెప్తావా? ఎవరికొచ్చు చిట్టి చిట్టి మిరియాలు? ఓకే, మీరిద్దరు అది చెప్పండి. చిట్టి చిలకమ్మ చెప్పు అద్విక్. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళవా, పాలు తెచ్చు, గుట్కన్ మింగేసిందా? ఏమి ఇష్టం నీకు? ఏం తింటావు ఇష్టంగా? ఏం కర్రీ అంటే ఇష్టం? ఆపిల్. ఆపిల్ ఫ్రూట్ కదా, ఆపిల్ అంటే ఇష్టమా? రోజు తింటావా ఆపిల్? ఈరోజు తిన్నావా? ఋతువులు ఎన్ని? 6. వాటి పేర్లు తెలుసా? చెప్పు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. వెరీ గుడ్. సునంద, ఉగాది పచ్చడి చేసుకుంటారా ఇంట్లో? ఉగాది పచ్చడిలో ఏమేమి వేస్తుంది మమ్మీ? మామిడికాయ, చింతపండు రసం, బెల్లం, వాటర్. అంతేనా?
అంతేనా? నువ్వు తిన్నావా? నువ్వు తిన్నావా? తినవా నువ్వు? ఐ మీన్ తాగవా ఉగాది పచ్చడి? ఎందుకు నచ్చదా? ఎందుకు నచ్చదు? ఎలా ఉంటుంది టేస్ట్? పుల్లగా ఉంటుందా? నచ్చదా? ఏం చేస్తావు నువ్వు? ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటావు? మంచిగా అంటే ఆ రోజు ఏం చేస్తావు? లేచి స్నానం చేస్తా. మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమంటది. హ్మ్. వెళ్ళిన తర్వాతకి అందరూ ఉగాది పచ్చడి చేస్తారు. నేను తిన్నాను. అందరు తింటా, నువ్వు తినవా? హ్మ్. మీ చెల్లి సునందా? మీ చెల్లియా? నువ్వు తాగుతావా ఉగాది పచ్చడి? తాగుతావా? ఏమేమి వేస్తారు అందులో? మామిడికాయ, చింతపండు రసం, బెల్లం, యాపాకులు, యాపాకుల యాప పువ్వులా? పువ్వు, కారం, అంతే 6 అయిపోయినాయా? 6 అయిపోయినా. అందులో ఏది నీకు ఇష్టం? బెల్లమే ఇష్టమా? మరి నువ్వు తాగినప్పుడు నీకు ఫస్ట్ టైం ఏ టేస్ట్ వచ్చింది? మామిడికాయ పులుపు వచ్చిందా? అందరికి ఒక పొడుపు కథ వేస్తా. 4 కాళ్ళు ఉంటాయి కానీ కుర్చీ కాదు. 2 చేతులు ఉంటాయి కానీ మనిషి కాదు. ఏంటది? థింక్ ఆలోచించండి. 4 కాళ్ళు ఉంటాయి కానీ జంతువు కాదు. 2 చేతులు ఉంటాయి కానీ కుర్చీ కదా. మనిషి కాదు. కుర్చీ. కూర్చొని అందరి బట్ట మీద చాలా వడియాలు. ఏంటండి? అందరి బట్ట మీద చాలా వడియాలు. ఏంటో ఒక హింట్ ఇవ్వ మాకు. నల్లగా ఉంటుంది. అందరి బట్ట మీద చాలా వడియాలా? అదే ఆ క్వశ్చన్. నాకు వచ్చేసింది ఆన్సర్. నాకు కూడా వచ్చింది. ఆకాశం, చీకటి. రైట్? కరెక్టేనా? నాకేదో రైమ్ చెప్తా అన్నారు మీరు. చెప్పు. మైక్ ఇచ్చే. చిట్టి మిరియాలు. సునంద నువ్వు కూడా చెప్తావా? చిట్టి మిరియాలు. ఓకే, చెప్పు. చిట్టి చిట్టి మీరాలు చెట్టు కింద పోసి పుట్టవరం తెచ్చి బొమ్మలిల్లు కట్టి అలవారింటికి పోతే అలాలే కుక్క నా కాలక జల్లు గల్లు గల్లు బనాలి చింతముడు పాప కే మనాలి కే మనాలి. ఎలా ఏడ్చింది పాప మరి? పుట్టలో పామంట ఏమంది? ఇప్పటివరకు క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్స్ బాగా చెప్పారు. సో ఉగాది అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? మరి ఆ పచ్చడి చేస్తారా? ఏమేమి వేస్తారు అందులో? నాకు అలా వద్దు. ఉగాది పచ్చడిలో మనకొచ్చే రుచులేంటో చెప్పండి. సిక్స్ అయ్యాయా? మరి చేద్దామా?